అది సమాధానం అంటే, పరిస్థితులకు అతీతమైన సమాధానం. ఈయనేమో నిద్రపోయారట, పౌలు గారేమో వర్షిప్ చేసుకున్నాడట, చక్కగా పాటలు పాడుకున్నాడట, దేవునికి స్తోత్రం. వాస్తవంగా శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలా, మేలు కలిగినప్పుడు ఏం చేయాలో యాకోబు గారు రాశారు. మీరు ఎవరికైనాను శ్రమ కలిగిన పాటలు పాడినాడా, ప్రార్థన చేస్తారు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు పాట ఎక్కడ వస్తుందండి, ప్రభువా కరుణించు ప్రభువా అని ప్రార్థన వస్తుంది. మేలు జరిగితే వద్దన్న పాటలు వస్తాయి. కానీ విశ్వాస యోధులు గట శ్రమలో చచ్చిపోయే పరిస్థితుల్లో దే స్టార్టెడ్ సింగింగ్ అండ్ ప్రేజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్. ఆశ్చర్యపోయాడు చెరసాల నాయకుడు, పక్కనున్న వాళ్ళందరూ. పరిస్థితులకు అతీతమైనది దేవుని సమాధానము. పేక మీద కత్తున్నా సరే అతీతమైనది దేవుని సమాధానం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నాయనా నేను నీకు ఇచ్చే సమాధానం చిన్న కష్టం వస్తే ఎగిరిపోయేది, అది నేను ఇచ్చే సమాధానం కాదు. తెల్లవారితే మరణశిక్ష వస్తుందన్న సమయంలో కూడా వారిద్దరు ఎంత చక్కగా దేవుని స్తుతించారు, ఎంత నెమ్మది కలిగి ఉన్నారు. క్రైస్ట్స్ పీస్ ఈజ్ ఎటర్నల్. యేసుక్రీస్తు ఇచ్చు సమాధానము శాశ్వతంగా ఉండేది. అదే పౌలు భక్తుడు అంటారు. చదవన మాట, అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడు మాట చెప్తున్నాడు, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడై ఉండునుగాక. చూడండి, అక్కడ సమాధానకర్తకు ప్రభు